ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ 4వ తేదీన జరగనుండటంతో ముఖ్య నేతలు, కార్యకర్తలు, పోలింగ్ బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ఈసీ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలోని పోలీసు ఆంక్షలు ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. 144 సెక్షన్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో అవతల పార్టీ వారి కవ్వింపు చర్యలకు పాల్పడినా ఎవరు దూకుడు చర్యలకు పాల్పడవద్దని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నబాబురాజు పలు అభ్యర్థనలు చేయడంతో పాటు వాట్సాప్ ద్వారా కార్యకర్తలకు, పోలింగ్ బూత్ ఏజెంట్లకు, ముఖ్య నేతలకు పలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నబాబురాజు మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆయన మాటల్లోనే విందాం. నేను మీ ఎమ్మెల్యే యువి రమణమూర్తిరాజు కన్నబాబును మాట్లాడుతున్నాను. మా కార్యకర్తలందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, రేపు 4వ తారీఖున కౌంటింగ్ జరుగుతుంది. అందరూ ప్రశాంతంగా అందరూ ఎదురు చూడండి. తప్పకుండా విజయం మన్నే వరిస్తుంది. ఈ టైంలో అటువంటి అవతల పక్క వాళ్ళు గొడవ పెడదామని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఏం గొడవ పెట్టినా మీరు మాత్రం ప్రశాంతత వాతావరణంలో కౌంటింగ్ అంతా పూర్తయ్యే వరకు ఓపిక పట్టమని కోరుకుంటున్నాను. అది కాక పోలీసు వారి నిషేధం అమల్లో ఉంది కాబట్టి ఎక్కడ కూడా గెలుపు తర్వాత కూడా ఎక్కడ కూడా మందుగుండు సామాను కానీ అటువంటి పండగ వాతావరణం ఎక్కడ కనిపించకూడదు. దయచేసి అందరూ సంయమనం పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.